మీ సోషల్ పోస్ట్‌లో మీ రీల్స్ చూస్తూ ఉంటాను సార్ ఎక్కువ నేను. ఇల్లు గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా ఇల్లనే థాటే ఒక 30 సంవత్సరాల తర్వాత వస్తదని నేను అనుకుంటాను సార్. అంటే ఏ 20 నుంచో అప్పుడు స్టార్ట్ అవ్వదు. ఇల్లు కొనాలి, ఇల్లు ఒక పెద్ద డ్రీము. దానికి డబ్బులు దాయాలని ఒకటుంటది. ఓ 2,00,000 చిట్టి ఏస్తాం మనము జనరల్‌గా ఎవరైనా 24 మంత్స్ చిట్టి ఏసి. ఆ వచ్చిన డబ్బులు అసలా మీరు చెప్పిన వీడియోస్‌లో కొన్ని 40 ఇయర్స్ తర్వాత మనం పని చేయకూడదు. అప్పటికి రిటైర్ అయిపోవాలి మనం. రిటైర్ అయిపోవాలి. మనం దాని తర్వాత మనకు డబ్బులు వచ్చేవి చూసుకోవాలి గానీ, దానంతట అది రావాలి. సో, ఈ మీరు చెప్పిన స్టాక్ మార్కెట్ అయినా, ఏదైనా సరే, ఈ వచ్చిన చిట్టి డబ్బులైనా, లేపోతే ఇంటి కోసమైనా, అసలు దేనికోసం పెట్టాలి సార్? దేనికోసం దాయాలి డబ్బులు? ఈరోజు మీరు 3 పూట్ల అన్నం, చెప్పిన ఆరోగ్యం గూడా ఒకటి సార్. హెల్త్. అన్ని కొనుక్కోవాలి మనం. ఏది ఫ్రీగా రాదు. ఇన్నట్లో మనం ఇల్లు కొనాలా, ఆరోగ్యం కొనాలా. ఇప్పుడు ఒక చిన్న మాట అండి, 3 పూట్ల తింటున్నామా? ఈ రోజు పని చేస్తున్నాం కాబట్టి 3 పూట్ల తింటున్నాం. ఓకే, మనం పనిచేసే జీవితం ఎంత ఉందో తర్వాత రిటైర్మెంట్ జీవితం కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. ఈ రోజు 3 పూట్ల తింటున్నామనంటే సేమ్ అవతల కూడా ఒక రోజు మళ్ళీ మనం 3 పూట్లకి తినడానికి సరిపడా డబ్బులు సంపాదించి పెట్టాలా? అంటే ఈ రోజు ఈ 3 పూట్లకి మనకి తిండికి అయ్యే ఖర్చు 200 రూపాయలు అయితే, నేను పని చేయలేని రోజు తినడానికి ఇంకో 200 తీసి ఆ రోజు పక్కన పెట్టాలి. మనం పని పర్మనెంట్ కాదు. వర్క్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ లైఫ్. పని అనేది మన జీవితంలో ఒక చిన్న భాగం. మొదటి 25 సంవత్సరాలు తల్లిదండ్రుల అండర్లో ఉంటాం. చదువులు గిదువులు అవన్నీ వాళ్ళ అండర్లో నడుస్తూ ఉంటాయి. వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉంటారు. 25 నుంచి 55 సంవత్సరాల దాకా మనమే పరిగెడుతూ ఉంటాం. మళ్ళీ 55 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల దాకా మళ్ళీ రెస్ట్, ఇక రిటైర్మెంట్. సో ఇక్కడ వర్క్ లైఫ్ ఎంత ఉందో రిటైర్మెంట్ లైఫ్ కూడా అంతే ఉంది. మరి ఈ రోజు తిండి తినేటప్పుడు మనం ఆలోచించుకోవాలి కదా, నేను పని చేయలేని రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది నా జీవితంలో. ఈ రోజు నా జీవితం పర్మనెంట్ కానీ చాలా మంది ఉద్యోగుల్లో గమనించినటువంటి ఒక పొరపాటు ఏంటి అని అంటే, ఈ రోజు నాకు జీతం వస్తుంది కానీ కాబట్టి ఐ కెన్ ఎఫోర్డ్ ఎవ్రీథింగ్ అని అనుకుంటారు. కానీ సాడ్ రియాలిటీ అని అంటే నువ్వు కనీసం పని చేయలేని రోజు ఒక్క రోజును కూడా ఎఫోర్డ్ చేయలేవు. ఒక్క రోజును కూడా నువ్వు ఎఫోర్డ్ చేయలేవు అనేది నిజం. ఎందుకు? మరి పని చేయని రోజు కోసం ఒక విత్తనం నాటావా? ఒక్క విత్తనం. ఈ రోజు నేను ఇంత ముద్దన్నం తింటున్నా, అందులోంచి ఒక మెతుకు నాటావా? నాటితే కదా రేపు తిండొచ్చేది. ఆ ఏజ్ తర్వాత ఇంకేం వస్తాయి? మనకి బాధ్యతలు వస్తాయి. మనవాళ్ళు, పిల్లల పెళ్ళిళ్ళు, ఆరోగ్య సమస్యలు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, ఈరోజు 4 పిజ్జాలు తింటున్నాం. ఈ పిజ్జాలు తిన్న ఎఫెక్ట్ ఆఫ్టర్ 55 వస్తుంది కదా. మరి పిజ్జాకి ఈక్వల్ అంటే మనం పక్కన పెట్టాలని ఎప్పుడైనా చూసావా? అది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్ ఓరియంటెడ్గా వెళ్ళాలి.